BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ BEL రిక్రూట్మెంట్ 2024 సో ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ వీడియో వచ్చేసి కేటగరైజ్డ్ యాజ్ ITI జాబ్ వేకెన్సీస్. 10th పాస్ అయిన వాళ్ళు ఇంకా ITI చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ITI జాబ్ వేకెన్సీస్ అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ జాబ్స్ ఇన్ తెలుగు. సో ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఇస్ కేటగరైజ్డ్ జాబ్ వేకెన్సీ 2024 జాబ్ నోటిఫికేషన్ లేటెస్ట్ జాబ్ వేకెన్సీస్. సో కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్గా 32 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఇంకా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కావాల్సిన అర్హత వచ్చేసి 3 years ఆఫ్ డిప్లొమా చేసి ఉండాలి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్లో. టోటల్ వేకెన్సీస్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 6, EWS 1, OBC 2, SC కేటగిరీ 2, SC కేటగిరీ 1 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 24,500 to 90,000 వరకు ఉంటుంది. ఇది గ్రేడ్ పే. సో ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. 3 years ఆఫ్ డిప్లొమా చేసి ఉండాలి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో. సో ఇక్కడ టెక్నీషియన్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ మీకు కావాల్సిన అర్హత వచ్చేసి ITI ప్లస్ 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. SCCL ప్లస్ 3 years ఆఫ్ అప్రెంటిస్షిప్ చేసి ఉండాలి. నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ లేదా మెకానిక్ ఈ స్ట్రీమ్లో ITI చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది టెక్నీషియన్గా. సో టోటల్ 15 వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్స్ స్ట్రీమ్లో. సో టోటల్గా అన్రిజర్వ్డ్ 6, EWS 2, OBC 4, SC 2, ST 1 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఒకవేళ ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి అయితే టెక్నీషియన్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి అయితే టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, OBC 1 వేకెన్సీ. సో టెక్నీషియన్గా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. గ్రేడ్ పే వచ్చేసి 21,500 నుంచి 82,000 వరకు ఉంటుంది. సో ఇనిషియల్గా 21,500 ఇస్తారు. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. టెక్నీషియన్ వేకెన్సీస్కి మాత్రం 21,500 ఉంటుందండి పే స్కేల్. సో ITI ప్లస్ మీకు 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి. లేకపోతే 10+3 మీరు ఒకవేళ 10th తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ కోర్స్ 3 years చేసి ఉంటే అప్పుడు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి మీకు కావాల్సిన అర్హత వచ్చేసి బీకామ్ లేదా BBM చేసి ఉండాలి. సో బీకామ్ వచ్చేసి 3 years కోర్స్ ఉంటుంది డిగ్రీలో. బీకామ్ లేదా BBM చేసి ఉండాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, EWS 1, OBC 1 వేకెన్సీ ఉంది. సో జూనియర్ అసిస్టెంట్ కూడా పే స్కేల్ వచ్చేసి 21,500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టుగా ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్. సో క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 28 years అండి. ద కట్ ఆఫ్ ఏజ్ క్రైటీరియా డేట్ వచ్చేసి 1/6/2024. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఇంకా జూనియర్ అసిస్టెంట్ వారికి 28 years అండ్ ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది. OBC కేటగిరీ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST వారికి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWD కేటగిరీ వారికి అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్లో మీకు మినిమం పర్సంటేజ్ క్రైటీరియా జనరల్ EWS OBC వారికి 60% ఆఫ్ ఏజ్ 60% ఆఫ్ అగ్రిగేట్ పర్సంటేజ్ ఉండాలి. మీ పర్టికులర్ డిగ్రీలో 60% ఆఫ్ అగ్రిగేట్ ఉండాలి. ఈవెన్ టెక్నీషియన్ అయినా జూనియర్ అసిస్టెంట్ అయినా OC జనరల్ OBC కేటగిరీ జనరల్ EWS కేటగిరీ వారికి 60% ఉండాలి. ఒకవేళ SC ST PWD కేటగిరీ వారు అయితే 50% ఇస్ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే ఇక్కడ మీరు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసి ఉండాలి. రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ is essential. So the employment exchange registration should be valid and active as on the last date of applying for the post. The expired or inactive employment exchange registration card will not be considered. So ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ కండి. ఒకవేళ కాకపోతే రిజిస్టర్ అయిన తర్వాత ఒక ID వస్తుంది. ఆ ID ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. 150 మార్క్స్కి ఉంటుంది. సో 150 మార్క్స్లో టోటల్గా జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి. 50 మార్క్స్లో జనరల్ అవేర్నెస్లో మీకు సబ్జెక్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఇంకా కాంప్రిహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఫాలోడ్ బై జనరల్ నాలెడ్జ్. సో 50 మార్క్స్ వచ్చేసి ఈక్వల్గా డివిజన్ చేస్తారు ఈ అన్ని స్ట్రీమ్స్లో. అంటే రీజనింగ్, అనలిటికల్ ఇంకా కాంప్రిహెన్షన్ ఇంకా DI అండ్ GK ఇవన్నీ వచ్చేసి ఈచ్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి.
కన్ఫైన్ టు 50 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 మార్క్స్. అండ్ పార్ట్ 2 వచ్చేసి టెక్నికల్ ట్రేడ్లో 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ 100 క్వశ్చన్స్. మీ ఏదైతే స్పెసిఫిక్ ట్రేడ్ మీరు కంప్లీట్ చేసి ఉంటారో డిగ్రీలో ఆ ట్రేడ్లో. సో మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వచ్చేసి 35% ఇన్ బోత్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఒకవేళ ఇది జనరల్ కేటగిరీ వారికి. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ మాత్రం 30%. సో ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి will be provided. Selected candidates will be inducted in a pay scale as mentioned in column 7. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి అయితే 24,000 పర్ మంత్ ఉంటుంది 6 months డ్యూరేషన్లో. ఇది వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ అండ్ ఆన్ పాసింగ్ ద గ్రాడ్యుయేషన్ టెస్ట్ దే విల్ బి ప్లేస్డ్ ఆన్ ఎ రెగ్యులర్ పే. సో అడిషనల్గా ఇంకా ఫర్దర్గా 30,000 వరకు ఉంటుంది. ఇంకా అంటే హెచ్ఆర్ఏ, ఇంకా డిఏ, ఇంకా యాన్యువల్ బేసిక్ పే, ఇవన్నీ రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇంకా ఇన్సూరెన్స్, పిఎఫ్, పెన్షన్, ఇవన్నీ కలుపుకొని ఆఫ్టర్ 6 months మీకు ఒరిజినల్ పే స్కేల్ వస్తుంది ఇండెక్ట్ చేసుకున్న తర్వాత. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 250 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే వారికి ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఫీ ఈజ్ నాట్ రిఫండబుల్. క్యాండిడేట్ మే గో త్రూ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా బిఫోర్ రెమిటింగ్ ద అప్లికేషన్ ఫీ. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి బెల్ నోటిఫికేషన్కి వెళ్ళేసి ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్లో సో మీరు అక్కడికి వెళ్ళేసి క్లిక్ చేసి ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్బీఐ కలెక్ట్ క్లిక్ చేయగానే అక్కడ క్లిక్ అండ్ ప్రొసీడ్ ఉంటుంది. దాంట్లో ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్. తర్వాత పిఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి, భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ లిమిటెడ్. తర్వాత పేమెంట్ మోడ్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ అని క్లిక్ చేసి అక్కడ మీ కేటగిరీ ఒకవేళ ఈ పర్టికులర్ కేటగిరీ అయితే ఆ కేటగిరీ చెందితే 250 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ. తర్వాత ఎస్బీఐ కలెక్ట్ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి జాబ్ అప్లై .bel ఈ లింక్కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఎస్బీఐ కలెక్ట్ అప్లికేషన్ నెంబర్ అంటే అక్కడ వచ్చిన ఫీ పేమెంట్ కలెక్ట్ నెంబర్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు అప్లికేషన్ ఫామ్ని. సో ఇది క్రైటీరియా అండి. bel.india.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రైటీరియా వచ్చేసి మాత్రం ఎటువంటి సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి అప్లికేషన్ ఫీ క్రైటీరియా లేదు. ఇంకా ఐటీఐ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అఫీషియల్ లింక్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు 0402719499 లేదా hydhrgen@bel.co.in. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11/7/2024. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.